నిన్న జనగాం సభలో సర్పంచ్ల మీటింగ్లో కేటీఆర్ గారు కొంచెం ఏదో స్లిప్ అయ్యారు, రాహుల్ గాంధీ పైన వ్యాఖ్యలు చేశారు అనేది చర్చ సాగుతుంది. దాంట్లో భాగంగా కౌంటర్ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇస్తా ఉన్నారు. ఎట్లా చూస్తారు? చెప్పులు మెడకేస్తామంటున్నారు, చెప్పుతో ఇప్పుడు ప్రభాకర్ గారు కేటీఆర్ గారు మాట్లాడిన తర్వాత తప్పేందండి? వరంగల్ జిల్లాలో జనగాం నడిబొడ్డున ఉద్యమ గడ్డ మీద ఉండి మాట్లాడిండు. ఎస్, మీ రాహుల్ గాంధీ గారు ఆ రోజు ఏం మాట్లాడిండు? ఇదే మా వరంగల్ జిల్లాకు వచ్చి ఆర్ట్స్ కాలేజ్ వేదికలో రైతులకు సంబంధించిన అనేక హామీల పట్ల మాట్లాడిండు కదా. ఏ హామీను నెరవేర్చినవు? ఇదే రాహుల్ గాంధీ గారు హైదరాబాద్ అశోక్ నగర్ చౌరస్తాలో నిరుద్యోగుల దగ్గరికి పోయి నిరుద్యోగం రెచ్చగొట్టి కేసీఆర్ కేటీఆర్ 2 ఉద్యోగాలు ఊడగొట్టండి, మీ అందరికి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది అన్నాడు కదా రాహుల్ గాంధీ. మరి అవి ఇయ్యలేదు కదా. నిన్నెందుకు ఎక్కడ ఊరేయాలి? నిన్నెందుకు ఊరేయద్దు? నువ్వు ఎందుకు నీ పార్టీని కంట్రోల్లో పెట్టుకుంటలేవు? ఎందుకు నీ పార్టీ ఏది హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చే దిశగా నువ్వెందుకు రివ్యూ చేస్తలేవు? ఎందుకు చెప్తలేవు? డెఫినెట్గా తెలంగాణ ప్రజలు మీకు రాజకీయంగా ఉరేస్తారు. 100% వాస్తవం కేటీఆర్ గారు మాట్లాడింది. ఇలా ఇదే వరంగల్ ప్రజలకు, ఇదే వరంగల్ నగరంలో బ్రహ్మాండమైన అభివృద్ధికి బాటలు వేసింది అప్పుడున్న మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు కాదా? ఆ అభివృద్ధిని నువ్వు తీసుకోపోతలేవా? ఇలా అక్కడున్న ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నాడు, చెప్పులతో కొడుతున్నాట. నాయన ఎవరిని చెప్పులతో కొడతావు నువ్వు? కేటీఆర్నా? ఒకసారి వెనక తిరిగి చూసుకో. నువ్వు చేస్తున్న అభివృద్ధి అంతా ఎవరిచ్చిన పైసలు? అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా నిధులు విడుదల చేస్తే వాటన్నిటి కూడా ఇప్పుడు కంప్లీట్ చేసుకుంటలేవా? ఇలా నిన్ను ఇలా నీ యొక్క పార్టీని ప్రజలు చెప్పులతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాసుకొని కూసుకో. గన్మెన్లు లేకుండా బయటికి రాలేని మీరు ఇలా కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్టు ఒక అవకాశం రాగానే రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు. జాగ్రత్త. నీ చరిత్ర తీస్తే ఉరేసుకుంటావు. నువ్వు నీ చరిత్ర బయట పెడితే ఉరేసుకుంటావు. రాజేందర్ రెడ్డి, తెలుసుకొని మసులుకో. మీ ముఖ్యమంత్రి దగ్గర మార్కులు కొట్టడానికో, నీ ముఖ్యమంత్రి దగ్గర పైరవీలు చేసుకోవడానికో నాయకత్వాన్ని మాట్లాడితే ప్రజలెవరు ఊరుకోరు. నువ్వు ఇచ్చిన హామీల గురించి మాట్లాడిండు. హామీలు అమలు చేస్తలేరు కాబట్టి ప్రజలు ఊరేస్తారని చెప్పిండు, ఊరేసుకోవాలని చెప్పిండు. మీ నాయకుడు సొక్కపూసా రేవంత్ రెడ్డి? ఏం మాట్లాడుతుండు? బయట సభలలో అదే మాట్లాడుతుండు, లాస్ట్కు అసెంబ్లీలో కూడా అదే మాట్లాడుతున్నాడు కదా. నిండు అసెంబ్లీలో చెప్పిండు మీ ముఖ్యమంత్రి, రంగనాయక సాగర్లో మల్లన్న సాగర్లో రాయి కట్టుకొని దూకోవాలి, కసబుతో పోల్చుతూ ఊరేసుకోవాలని చెప్పిండు కదా. దాని మీద ఎందుకో మాట్లాడవు? మీ పార్టీ మీ నాయకుడు సొక్కమా? అందరూ ఒకటే. అంటే నేటి తరం ఏం నేర్చుకుంటుంది అన్న? ఇప్పుడు ఈ ఊరేసుకోవడం అంటే ఒక చావును కోరుకోవడం. గత ప్రభుత్వంలో అయితే నేను ఒక జర్నలిస్ట్గా ఎప్పుడు కూడా చూడలేదు 10 సంవత్సరాల్లో. ఏంటి అంటే ముఖ్యమంత్రి ప్రెస్టేషన్లో ఉన్నాడా? కేసీఆర్ బయటకు వచ్చిన తర్వాత ఇంకెక్కువగా బూతులు కావచ్చు, లేకపోతే భాష కావచ్చు, ఇంకెక్కువ చూస్తూ ఉన్నాం మనం. ఎట్లా చూడవచ్చు? ఇప్పుడు ఒకటి ఏంది అంటే, ఈ అధికార పార్టీ నాయకులు కేసీఆర్ రావాలి, కేసీఆర్ మాట్లాడాలి, కేసీఆర్ బయటికి రావాలి అన్నాడు. డెఫినెట్లీగా కేసీఆర్ గారికి ఒక విజన్ ఉంటుంది. ఎప్పుడు ఏ సందర్భం రావాలో ఆ సందర్భంలో వస్తాడు. అందుకే మొన్న వచ్చిండు. ఇవాళ ఏ లక్ష్యం కోసం, ఏ లక్ష్య సాధన కోసం తెలంగాణ సాధించడమో ఆ సాధించిన లక్ష్యాలను తాకట్టు పెడుతున్నారనే ఉద్దేశంతో బయటకు వచ్చి మాట్లాడితే నెల రోజులుగా 20 రోజులుగా కేసీఆర్ గారు మాట్లాడిన మాటలనే ఇవాళ సమాజం చర్చిస్తున్నది. మీరు అధికార పార్టీగా చర్చిస్తున్నారు. మీడియాలో బ్యానర్ ఐటమ్స్ వస్తున్నాయి. పక్క రాష్ట్రంలో షేక్ అవుతున్నది ఆంధ్రప్రదేశ్. మీ గురువు నువ్వు నిండు అసెంబ్లీలో చెప్పినావు కదా, రాయలసీమ ప్రాజెక్టును ఆపించిందే నేను చెవులో చెప్పినా అని. నీ ప్రభుత్వం, పక్కనున్న ప్రభుత్వం ఖండించింది. సిగ్గుండాలే అబద్ధాలు చెప్పుకోవడానికి. అట్లాంటిది ఏం లేదని చెప్పి మీ గురువు గారి పార్టీ నాయకులు ఏం చెప్పారంటే, 2020లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఎన్జీటీలో కేసేసింది, కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసింది, రాయలసీమ ప్రాజెక్టు ఆగింది అని చెప్పింది. మేం కాదు ఆపిందని టీడీపీలు చెప్తున్నారు. ఇంక కదా సిగ్గు తెచ్చుకోవాలిగా. నువ్వు ఎందుకు మాట్లాడతావు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. ఆ ఉందాతనాన్ని కాపాడుకోండి మీరు. ఆ ఉందాతనం లేదు. ఇలా కేసీఆర్ గారు రాగానే మొత్తం అగులు పుగులు అయిపోతాడు రేవంత్ రెడ్డి. ఎందుకు అంటే, ఇప్పుడు వారు ఒక మంచి అంశాన్ని లేవనెత్తిండు. ఈయన దగ్గర సబ్జెక్టు లేదు. ఈయనకు ఏ బేసిన్ ఎక్కడున్నదో తెలియదు. గోదావరి బేసిన్ ఏ బేసిన్లో ఉన్నది, కృష్ణా ఏ బేసిన్లో ఉన్నదో అవగాహన లేదు. ట్రిబ్యునల్లకు తేడా తెలియదు. ఈయన నీళ్ళ గురించి మాట్లాడితే ఇక తెలంగాణ ప్రజలు నమ్మాలి.
ఇప్పుడు అధికారం ఎవరు ఉంటే వాళ్ళే దెబ్బ కొట్టినట్టు కొంతమంది బుద్ధిజీవులు కూడా వాళ్ళకు అనుకూలంగా మాట్లాడే తీరును చూస్తే నవ్వుతా ఉన్నది. ఇలా ఎటువేరు మేధావులు ఆనాడు మల్లన్న సాగర్లో భూకంపం అవుతుందని చెప్పిన కోదండరాం ఎటువే ఎందుకో మాట్లాడతలేవు నీళ్ళ గురించి. అయిపోయింది దానికి 10 ఉన్నదా పోయింది అసలు. ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్సీ పదవి కోసం మొత్తం వ్యవస్థను తాకట్టు పెట్టినావు కదా కోదండరాం. మీరు ఎందుకు మాట్లాడతలేరు ఈరోజు? మీరు ఎంతో గొప్పలని భావించిన మేము అలాంటి నాడు ఉద్యమంలో ఉన్నాను మిమ్మల్ని గమనించిన వరే కేసీఆర్ తోటి పాటు తను కూడా నడుస్తున్నాడు, ఒక మేధావి నడుస్తున్నాడని మీ అంటే మేము కూడా నడిచినాం. కానీ నువ్వు ఇట్లా ప్రయోజనం తాకట్టు పెడతావు పదవుల కోసం అని మాకు తెలియదు. ఆనాడో కేసీఆర్ పదవి ఇస్తే తీసుకోలేదు, ఈనాడో ఆయన కుక్కకు బిస్కెట్ వేసినట్టు నీకు పదవి ఇస్తా అన్నాడు. ఆ పదవి ఇప్పుడు కూడా అది కూడా రద్దు అయిపోయింది. అది మళ్ళీ అత్తదో రాదో కూడా తెలియదు. మరి నువ్వు ప్రయోజనాల గురించి మాట్లాడతావు. నీ పార్టీ నువ్వు ఏందో అర్థమైతే లేదు. ఈ రాష్ట్రంలో ఇంకో వేరైనా పార్టీ రాజకీయ పార్టీ ఉన్నదా లేదా? ప్రజలైతే బీఆర్ఎస్ పార్టీగానే చూస్తున్నారు ప్రతిపక్ష పార్టీగా, ఇంకే పార్టీని పరిగణలోకి తీసుకుంటలేరు. అందుకనేమో మీరు ఎవరు మాట్లాడతలేరు. రాష్ట్రంలో ఉన్న బీజేపీ పార్టీ మాట్లాడాడు, రాష్ట్రంలో ఉన్న చిన్న చితక పార్టీ నాయకులు ఎవరు కూడా మాట్లాడాడు. ఎందుకంటే మీకు మీ ప్రయోజనాలు ముఖ్యము, మీ సంపాదన ముఖ్యము, మీ పనులు ముఖ్యము. కానీ కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యము, తెలంగాణ ప్రాంతం ముఖ్యము. ఆనాడు జయశంకర్ గారు చెప్పినట్టు ఈ తెలంగాణ రాష్ట్రానికి స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అన్నాడు. అందుకనే ఇలా రక్ష ఒక బీఆర్ఎస్ పార్టీ అనేది ప్రజలు భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ ప్రజల పక్షాన మేము కొట్లాడుతున్నాం.